హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జ్ఞానేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. జల్ అవుతుంది జ్వరం వచ్చినప్పుడు ఫోన్ అలా ఉందో లేదో తెలియదు. సో ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. గుడి అయితే ఇంకా దూరంలో ఉంది, కొంచెం ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసరికి అయితే లైన్ అయితే చాలా ఉన్నాయన్నమాట. 6 లైన్స్ ఏమి ఉన్నాయి. చాలా రష్ ఉంది, కానీ లైన్ అయితే మూవ్ అవుతుంది కాబట్టి దర్శనం అయితే త్వరగానే అవుతుంది అనుకుంటా. సో ఇంకా మేమైతే వెళ్తూనే ఉన్నాము. సో ఇక్కడ దేవుడికి సంబంధించిన పూజా సామాన్ అయితే ఇక్కడ అమ్ముతారనమాట. బిల్వపత్రము, ఇంకా వాటిలో పూలు, ఇంకా పసుపు కుంకుమ, ఇంకా అమ్మవారికి చిన్న చీర అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. అది వచ్చేసి 100 రూపీస్ ఆర్ 120 అనమాట. అది అయితే తీసుకొని అయితే మేము దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళాము. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జ్ఞానేశ్వర్ టెంపుల్లో అయితే బాయ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే షర్ట్ విప్పేసి అయితే వెళ్ళాలన్నమాట. వాళ్ళకి అప్పుడే లోపలికి అయితే రాణిస్తారు. షర్ట్ ఉంటే లోపలికి అయితే రానివ్వరు. వద్దైతే తీసుకోవద్దండి. ఎన్ని పట్టుకుంటారు? బయట దర్శనం అయితే అంటే ఎక్కడికి వెళ్తాం అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. రాలే కదా వద్దయ్యా, తీసుకో ఉట్టికిస్తాడనే. ఉన్నదా ఇక్కడ
नक्को नक्को अरे जमी क्या कर जमी नहीं है मैग्नेट అంటే తీసుకుంటాను ఏ మాయకిడ గుడి ఉంది ఏం గుడి సమాధి టెంపుల్ అది అవసరం मटन दे समाधि अरे वो वाला बॉल नहीं संडे की संडे को जाएंगे लेके आएंगे मॉल में से अभी तो संडे एंड रे ఆడమంట బ్యాగ్స్ బాగున్నాయి కదా ఇరవై ఒకటి తీసుకోవాలి కానీ తీసుకుంటలేను సో ఇంకా జ్ఞానేశ్వర టెంపుల్లో అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది. దగ్గరుండి అయితే మేము శివలింగాన్ని అయితే ముట్టుకున్నాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.